కొండా సుస్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలపై కొంత రాజకీయ దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి. మరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎట్లాంటి పరిస్థితి ఉంది? మరి ప్రస్తుతానికి వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు ఉన్నారు. మరి సుస్మితా పటేల్ యొక్క వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తున్నారో ఒకసారి తెలుసుకుందాం. సార్, ఇప్పటివరకు కొండా సుస్మితా పటేల్ ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీదనే ఇక్కడ ఫైర్ అయినటువంటి పరిస్థితి. టికెట్ ఇవ్వడానికి మీరెవరు, మీకేం అధికారం ఉంది, ఇక్కడ ఎమ్మెల్యేని నేనే పోటీ చేస్తున్నాను అని చెప్పి ఇట్లాంటి తీవ్ర పదం అంటే ఒక సింగులర్ వర్డ్స్ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఎట్లా చూస్తున్నారు ఇది? కొండా సుస్మిత అనేటోళ్ళు ఎవరో మాకు తెలియదు. ఫస్ట్ మా పార్టీలో కార్యకర్త కాదు, పార్టీలో లేరు, లేక పార్టీకి సంబంధం ఏమన్నా సభ్యత్వం ఉందో కూడా తెలియదు. మరి ఏ విధంగా మాట్లాడుతుందో కూడా అవగాహన రాహిత్యం అంటారు దాన్ని. పిల్ల కాకి ఏమనక ఉండిల దెబ్బ అని. ఆ పిల్లకి ఏం తెలుసో తెలియదు. మరి ఏం చదువుకుందో కూడా తెలియదు మాకు. అసలు పార్టీలో ఏమున్నది, ఆమెకు ఏం అర్హతతో మాట్లాడింది అనేది కూడా నేను క్లియర్గా చెప్పడం జరిగింది. మా సీఎం గారిని కామెంట్ చేసేంత అర్హత లేదు. ఆ కాలు కోటికి కూడా సరిపోదు. అట్లా మాట్లాడితే మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. మరి అంత ఉంటే రమ్మను, వచ్చే ఎలక్షన్లో నిలబడమను. కార్యకర్తలు ఏం చేస్తారో, ఎలాంటి సమాధానం చెప్తారో చూపెడతారు. అది ఇక్కడ ఎమ్మెల్యే సీటు కేటాయించిన తర్వాత కేటాయింపు అంటే ఒక ప్రకటన చేశారు. ప్రకటన చేసిన తర్వాత ఇక్కడ నేనే ఎమ్మెల్యే అని చెప్పి స్పెసిఫిక్గా తను చెప్పుకుంటున్నారు. గతంలో కూడా కొండా మురళి మాజీ ఎమ్మెల్సీ కూడా కొండా సుస్మితా పటేల్ కంచెల్లి పోటీ చేస్తారని చెప్పారు. కొండా మురళికి ఎదురే లేదన్న విషయాలు కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి దీన్ని ఎట్లా చూడొచ్చు? కొండమురళి గారు ఎక్కడ మాట్లాడిండో నేనైతే చూడలేదు. మరి బొమ్మల జాతర సందర్భంగా ఏమని మాట్లాడిండు? కొండా సుస్మితా పటేల్ పరకాల నుంచి నెక్స్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, మీరు అందరూ ఆశీర్వచనాలు ఉండాలని. పాపం ఆయన కోరిక కావచ్చు, వాళ్ళ కూతురు కోసం మాట్లాడింటే తప్పేం లేదు. రేపు నా కొడుకు కూడా నేను మాట్లాడతాను, అందులో ఏం తప్పు లేదు. కొండమురళి అడిగిందంటే దానికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఆయన పార్టీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కార్యకర్త ప్లస్ ఎమ్మెల్సీగా చేసిన పదవులు ఉన్నాయి కాబట్టి వారికి ఉన్నది, వారు అడిగే హక్కు ఉన్నది, వారు కొట్లాడే హక్కు ఉన్నది. దాంట్లో మేము వీఆర్ నాట్ అగ్నెస్ట్ దట్. ఆయన చెప్పిన దాంట్లో ఆయన కోరిక చెప్పిండు అంతే. కోరిక చెప్పుట్లా నేను కూడా చెప్తాను, నా కొడుకు రాబోయే ఎమ్మెల్యే, నా తర్వాత నా కొడుకు అని చెప్పుకుంటాను. అది దట్ ఈస్ డిఫరెంట్. దానికి దీనికి పొంతన లేదండి. గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసి ఇక్కడ కొంత అవినీతిపరమైనటువంటి ముఖ్యమంత్రి ఉన్నారని చెప్పి గతంలో వ్యాఖ్యలు చేశారు. ఇదివరకు కూడా ఎందుకంటే కొండా మురళిని కూడా మా మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తారనేటువంటి వ్యాఖ్యలు ప్లస్ కొంతమందిని బెదిరించారనేటువంటి ఆరోపణలు గతంలో తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అంతకు రెట్టింపు వ్యాఖ్యలు చేశారు. ఒకసారి అయిపోయింది, రెండుసారి అయిపోయింది. మరి ఈసారి ఏమైనా ఇక్కడ పార్టీ నుండి యాక్షన్ ఉంటుందా, లేకపోతే స్థానికంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధులుగా మీరేమన్నా దీనిపై ఏమైనా ఆలోచిస్తున్నారా? అధిష్టానం దృష్టికి ఎవరిపైన అంటారు మీరు చర్యలు? ఇప్పుడు మంత్రి గారి కూతురే సాక్షాత్తు మాట్లాడింది కాబట్టి మరి మంత్రి గారిని పిలిచి మాట్లాడతారా, లేకపోతే అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందా, లేకపోతే ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒక క్రెడిబిలిటీ ఉంది కాబట్టి రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసేటువంటి ఒక క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇట్లాంటి ఓరుగల్లు నుంచే మళ్ళీ ఇట్లాంటి వ్యాఖ్యలు బయటకు వస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళకు ఒక అడ్వాంటేజ్. మరోవైపు నల్గొండ నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్ ఇట్లాంటి ఒకరొకరుగా వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మొన్న వ్యాఖ్యలు మరవక ముందే ఈసారి మళ్ళీ కొండా సుస్మితా పటేల్ రూపంలో మళ్ళీ వచ్చింది. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే వాళ్ళకి అర్హతలు ఉన్నాయి, కొన్ని ఆంక్షలు ఉన్నాయి, అర్హతలు ఉన్నాయి. వాళ్ళు చాలా సీనియర్ మోస్ట్ నాయకులు. వాళ్ళు అడిగేదాంట్లో తప్పులేదు. ఎందుకంటే వాళ్ళు అడిగే హక్కున్నది, అడుగుతారు, దాన్ని అధిష్టానం తీసుకుంటుంది. రేపు కొండమురళి గారు కానీ సురేఖ కానీ వాళ్ళు ఏమైనా అడిగితే ప్రభుత్వం అంటే పిసిసి కానీ ఏఐసిసి కానీ విచారిస్తారు. అంతేగాని ఈ అమ్మాయి వచ్చి మాట్లాడిన దానికి దెర్ ఇస్ నో ఏమంటాం అసలు ఆమెకి ఏం అర్హత అనేది నేను ఫస్ట్ క్వశ్చన్. వీరిపైన చర్యలు అంటారా? దీనిపైన ఉంటే పిసిసి గారు తక్షణమే రెస్పాండ్ అవుతారు. ఏమన్నా ఉంటే వారిని పిసిసి లెవెల్లో మాట్లాడతారు, లేకుంటే ఏఐసిసి ఉన్నారు వారి దగ్గరికి దృష్టికి పోతుంది. ఈ విధంగా కామెంట్ చేయడం పైన తప్పనిసరిగా పిసిసి లెవెల్లో వారు మాట్లాడతారు వారితో. జిల్లాలో అంటే అందరం సమైక్యంగా ఉన్నాం, కొట్లాడుతున్నాం, కలిసి కొట్లాడుతున్నాం, అందరం కలిసి ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నాం, కలిసి పనిచేస్తున్నాం. అంతే తప్ప వారికి మాకు ఎలాంటి వివాదాలు లేవు, ఏం లేవు. మంత్రి గారికి మేము తప్పనిసరిగా ఆనర్ చేస్తాం, అన్నింటిలో ఆహ్వానించుకుంటాం, మేము అందరం కలిసి పనిచేస్తున్నాం. సో ఏదైతే వారి కూతురు అని మీరు ఏదైతే సంబంధిస్తుందో మాకు సంబంధం లేదు. అసలు కూతురు ఏమి సంబంధం ఉన్నదని మేము వారిని ఏ విధంగా సమీకరణలో చూడాలో మాకు తెలియదు. అసలు ఆమెకి ఏం అర్హత లేదు, ఇంకా సీఎం గారు అనే ఛాన్స్ కూడా లేదు. ఆమె అన్నదంటే తప్పనిసరిగా పిసిసి వాళ్ళు ఏం చేయాలని వారు చూస్తారండి. సార్, ఇప్పుడు ప్రతిసారి బీసీ అంశం అనేది కూడా ఇక్కడ తెర తీసుకొచ్చింది. ఇంకా స్పెసిఫిక్గా తను వ్యాఖ్యానించింది బీసీలము కాబట్టి మేము అని చెప్పి మళ్ళీ ఇంకో యాంగిల్ తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే ఇవన్నీ కూడా తెలియకనే మాట్లాడుతున్నాను అనుకోవచ్చా? నేనేమంటున్నా, సురేఖమ్మ మాట్లాడితే దానికి వాల్యూ ఉంటుంది, అది కౌంట్లో తీసుకుంటారు పిసిసి అయినా ఏఐసిసి అయినా. ఇది ఏమన్నా ఉంటే పిసిసి వారిని పిలిచి పిసిసిను
మాజీ ఎమ్మెల్సీ కొండమురళి గారిని పిలిచి మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రం ఒక్కటొక్కటిగా ఇక్కడ ఒక ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి కొండ సుస్మితా పటేల్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలను కూడా ఒక చిన్నపిల్ల అంశంగానే దీన్ని చూస్తున్నారు తప్ప ఒక ఇమ్మేచ్యూర్డ్ మైండ్ సెట్గానే దీన్ని ట్రీట్ చేస్తున్నాము. ఇప్పటి వరకు తను మాట్లాడిన దానికి అంటే మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడితే మేము ఆలోచిస్తాం, కానీ ఇక్కడ మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. దీనికి సంబంధించి ఏమైనా అవసరాలు ఉంటే ఇక్కడ పైన అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎప్పటిదాకా కామెంట్స్ చేయకూడదన్నటువంటి ఒక ఆలోచనతో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు అయితే కనిపిస్తున్నారు. దీనిపై కూడా ఇప్పటివరకు రేవూరు ప్రకాష్ రెడ్డి పరకాల ఎమ్మెల్యే గారిని కూడా సంప్రదించడం జరిగింది. వారు కూడా ఇక్కడ మాట్లాడడానికి కూడా పూర్తిగా నిరాకరించారు. ఇక్కడ ఏదేమైనా సరే పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకే తాను పనిచేస్తానని గతంలో చెప్పారు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. నో కామెంట్స్ అన్నటువంటి ఒక విషయం మాత్రం ఇక్కడ పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మరో మిగిలినటువంటి నేతలు కూడా ఇక్కడ ఇట్లాంటి వ్యవస్థ కొండ సురేఖ మాట్లాడితే మాత్రం స్పందిస్తాం తప్ప అది అధిష్టాన నిర్ణయం తీసుకుంటాం తప్ప ఈ విషయంలో మాత్రం మేము ఏం మాట్లాడడానికి లేదన్నటువంటి ఒక విషయాలు మాత్రం ఇక్కడ స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ డీసీసీ భవన్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. ఇప్పుడే సార్ పెద్దలు అది నాలుగైనా కాకుండా ఎవరు నిన్నైనా మాట్లాడారు. దానికి ప్రూఫ్స్ ఉండాలి కదా. ప్రూఫ్స్ ఇస్తే తప్పనిసరిగా మనం అగ్రి కావాలి. రేపు కోర్టుకు పోయింది అనుకో 200 నాగరాజు 200 కోట్లు స్కామ్ చేసిందంటే కోర్టు ఆధారాలు పడితే తప్పనిసరిగా అప్పుడు దోషాన్ని ఎవరు ఉంది కానీ ఎవరు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అంటే మీ పార్టీలో మంత్రుల కొడుకులకు ఎమ్మెల్యేల కొడుకులకు ఒక న్యాయం ఉంటుంది. సామాన్యులు ఎవరైనా మాట్లాడితే వాళ్ళు సస్పెండ్ తీసుకొని క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. ఒక మంత్రి బిడ్డ మాట్లాడితే మీరు చాలా లైట్ తీసుకుంటున్నారు. లైట్ కాదండి, లైట్ అనేది మంత్రి కొడుకులు రెండోసారి మాట్లాడబెట్టాను. నేనేమంటున్నా, అమ్మాయి పార్టీకి సంబంధం లేదు, పార్టీలో కార్యకర్త కాదు, పార్టీతో ఎలాంటి ఆమెకు పదవులు ఇవ్వలేదు. ఆమె మీద వచ్చి ఆమె పెట్టుకుంటే దానిపైన ముఖ్యమంత్రి మీద మాట్లాడడానికి మేము ఖండిస్తున్నాం తీవ్రంగా. ఆమెకు చెప్పినాం కదా, పిల్లకాయకి ఎవరితో ఉండేలా తప్ప ఆమెకు తెలియదనే చెప్తున్నాం. ఆమె పార్టీతో సంబంధం లేదు, సింపుల్గా చెప్తున్నాం. పార్టీ మా ఎమ్మెల్యే కొడుకు మాట్లాడినంటే ఎమ్మెల్యే కొడుకు ఏమైనా పదవి ఉంటే తప్పనిసరిగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. మినిస్టర్ కొడుకు ఏమైనా పదవి ఉంటే తప్పనిసరిగా వాటిపైన చర్యలే. ఆమెకు సభ్యత లేదు, పదవి లేదు. ఆమె మాట్లాడితే మేము నాట్ విధంగా అడిగిన విధంగా ఎవరైతే మా గౌరవ ముఖ్యమంత్రి మన మనకి ఏ అర్హత లేదు, పార్టీలో సభ్యత లేదు, అర్హత లేదు. అర్హత లేకుండా కామెంట్ చేస్తే ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలుగులో సామెత పిల్ల కాకి కేవలంగా ఉండేలా చెప్పాలి. మేము ఆ విధంగానే చూస్తున్నాం. మరి అమ్మాయి ఏ విధంగా మరి ఎవరు ప్రోత్సహిస్తుందో తెలియదు. ఒక చిన్న పెద్ద తేడా లేకుండా మరి డైపర్లు ఎవరు వేసుకుంటుందో తెలుసు. డోంట్ వాంట్ టు కామెంట్ అన్నారు. ఆమెకు అర్హత లేదు, పార్టీకి సంబంధం లేదు. మా ముఖ్యమంత్రి అనే అర్హత కూడా గాలి పోటీ కూడా సంబంధం. అంతకంటే తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్.